చీమ కాశీ ప్రయాణం. అనగనగా ఒక చిన్న చీమ కాశీపట్నం వెళ్ళాలని అనుకుంది. ఒకరోజు ఉదయం వాళ్ళ తల్లికి ఆ సంగతి చెప్పింది. ఎందుకు అక్కడికి వెళ్తావు అంది పెద్ద చీమ. అక్కడ పెద్ద గుళ్ళో పెద్ద బెల్లం ముక్కలు నైవేద్యం పెడతారని నల్లిబావ రాత్రి నాతో చెప్పాడు. అందుకనే దాన్ని తినకుండా రాత్రి వదిలిపెట్టాను అంది చిన్న చీమ. కాశీపట్నం చాలా దూరం, నువ్వు వెళ్ళలేవు అంది పెద్ద చీమ. తల్లి చీమ మాట వినకుండా చిన్న చీమ కాశీకి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత దోవలో దోమ కనిపించి, చీమా చీమ ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కాశీకి వెళ్తున్నాను అంది చీమ. చెద్దన్నం మూటేది, ఎన్నాళ్ళకు వెళ్తావో, దారిలో ఏం తింటావు అని దోమ నవ్వింది. అయితే మా అమ్మని అడిగి తెచ్చుకుంటానని చీమ తన ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో జరిగిన సంగతి చెప్పింది. సరే, వడ్ల గింజలు పొలంలో వేసి వస్తే 1 సంవత్సరంలో చాలా ధాన్యం చేతికి వస్తుంది. అప్పుడు నీవు అన్నం వండించుకొని చద్దిమూట కట్టుకొని కాశీకి వెళ్దువు గాని అంది తల్లి చీమ. ఆ సంవత్సరానికి చీమ ప్రయాణం ఆగింది. అనుకున్న ప్రకారం మరుసటి సంవత్సరం చద్దిమూట కట్టించుకొని చిన్న చీమ మళ్ళీ ప్రయాణమైంది కాశీకి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఈగ చీమను చూసి పకపకా నవ్వింది. ఎందుకు నన్ను చూసి నవ్వుతావు అంది చీమ. కాశీకి వెళ్తున్నావు కదా, చలికి కప్పుకోవడానికి దుప్పట్లేవి అంది ఈగ. మళ్ళీ ప్రయాణం ఆపుకుని ఇంటికి వచ్చి ఆ సంగతి తల్లి చీమకు చెప్పింది పిల్ల చీమ. అయితే మన దొడ్లో ప్రతి చెట్టు బాగా పెరిగితే దూది వస్తుంది, దాంతో నువ్వు దుప్పటి తయారు చేయించుకుందువు గాని అంది తల్లి చీమ. ప్రయాణం ఆగింది. 1 సంవత్సరం అయిన తర్వాత దూది వచ్చింది. ఒక రోజున ఇంట్లో సాలెపురుగు దోమను చంపి దాని నెత్తురు తాగి పని లేక గోడ మీద అటు ఇటు తిరుగుతుంది. ఓ సాలెపురుగు, నాకు దుప్పటి తయారు చేసి ఇవ్వవు అని అడిగింది చిన్న చీమ. సరేనని సాలీడు దుప్పటి తయారు చేసి చీమకిచ్చింది. ఆ సంవత్సరం చీమ మళ్ళీ కాశీకి ప్రయాణమై కొంత దూరం వెళ్ళిన తర్వాత పేను కనపడి తెగ నవ్వింది. ఏం పేను, ఎందుకట్లా నవ్వుతావు అని అడిగింది చీమ. నీవు కాశీకి ఎప్పటికి వెళ్తావు చీమ, ఈలోగా ఎన్నో ఎండాకాలాలు వస్తాయి, కాళ్ళకి చెప్పులేవి అంది ఆ మాయదారి పేను. ఓహో అట్లాగా అంటూ చీమ చిటుక్కున వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళి తన తల్లితో జరిగిన సంగతంతా చెప్పింది. అయితే ఇంకా 2 ఏళ్ళాగు, ఈలోగా నీ 6 కాళ్ళకు 6 చెప్పులు కుట్టించి కాశీకి పంపుతాలే అంది తల్లి చీమ. 2 ఏళ్ళు ఆగిన తర్వాత మాలవాడు తెచ్చిన 6 చెప్పులలో చీమ ముందు కాళ్ళకు 1 జత చెప్పులు సరిపోయినాయి, మధ్య కాళ్ళకి వదులైనాయి. వెనక 2 కాళ్ళకు మాలవాడు చెప్పులు తొడిగి తీస్తుంటే చెప్పుల్లో కాళ్ళు బిగుసుకుపోయి వెనకాళ్ళు 2 విరిగిపోయినాయి. పాపం చీమ ఏడుస్తూ ఇంకా మిగిలిన 4 కాళ్ళతో కాశీకి వెళ్ళలేదని వాళ్ళ అమ్మకు చెప్పింది. చిన్న చీమ, ఏడవకు, నీవు వెళ్ళలేకపోతే కాశీపట్నాన్నే మన ఊరు పిలిపిస్తానులే అంది తల్లి చీమ. ప్రతిరోజు ఇప్పటికీ నిద్ర నుంచి లేవడంతోనే ఆ చిన్న చీమ ఒక ఇటుక ముక్క మీదకి ఎక్కి కాశీపట్నం వాళ్ళ ఊరు వచ్చిందేమోనని కళ్ళు కాయలు కాసేట్టు చూస్తూ ఉంటుంది.